ఫిబ్రవరి 1న బుధుడు మీ వృశ్చిక రాశి నుండి 2వ ఇల్లైన ధనుస్సు నుంచి 3వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. తిరిగి ఈ నెల 24వ ఇల్లైన కుంభరాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. కుజుడు 5వ తేదీన 2వ స్థానమైన ధనుస్సు రాశి నుంచి 3వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు కూడా ఈ నెల 12న 2వ ఇల్లైన ధనుస్సు నుంచి 3వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నెల 13న సూర్యుడు 3వ ఇల్లైన మకర రాశి నుంచి 4వ ఇల్లైన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. గురువు ఈ నెలంతా మీ రాశికి మొదటి ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని 4వ ఇల్లైన కుంభరాశిలో, రాహువు 5వ ఇల్లైన మీనరాశిలో, కేతువు 11వ ఇల్లైన కన్యారాశిలో తమ సంచారాన్ని కొనసాగిస్తారు. ఈ మాసం మీకు, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు మంచిది. ఈ నెల కెరీర్ పరంగా కొంత మార్పును తీసుకొస్తుంది, లేదా పని కారణంగా మీరు స్వల్ప ప్రయాణం చేయాల్సి రావచ్చు. ప్రథమార్ధంలో ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ఈ నెల చివరి 2 వారాల్లో కొంత పని ఒత్తిడి ఉంటుంది. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నించేవారికి లేదా ఉద్యోగం మారేందుకు ప్రయత్నించేవారికి ఈ నెలలో అనుకూల ఫలితం లభిస్తుంది. ఈ నెలలో ఆరోగ్యపరంగా మొదటి 2 వారాలు మీకు మంచిది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ కాలంలో మంచి కోలుకుంటారు. గత 2 వారాల్లో పొట్ట, వేడికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఈ నెల బాగుంటుంది. ఈ నెలలో మీరు కొన్ని గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ నెల ప్రథమార్ధంలో పెట్టుబడులు పెట్టడం మంచిది. స్థిరాస్తుల కారణంగా ఈ నెలలో ఆదాయం వచ్చే అవకాశముంటుంది. ఈ నెల కుటుంబ పరంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ఎందుకంటే మీ పిల్లలు సాధించిన మంచి విజయాలు మరియు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. మీ జీవిత భాగస్వామికి కొంత ఆర్థిక లాభాలు ఉంటాయి. మీ తోబుట్టినవారు అభివృద్ధిలోకి రావటం కానీ, వారు వారి రంగంలో విజయాలు సాధించటం కానీ జరుగుతుంది. ఈ మాసంలో వ్యాపారంలో ఉన్నవారికి మంచి సమయం లభిస్తుంది. మీరు భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే మీ భాగస్వామి కారణంగా కొంత ఆర్థిక వృద్ధి ఉంటుంది. ముఖ్యంగా మీరు చేసే ప్రయాణాలు లేదా వ్యాపార ఒప్పందాల కారణంగా భవిష్యత్తులో మీ వ్యాపార అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.